టీడీపీకి మహిళలు భారీగా ఓట్లు వేశారన్నారు మంత్రి దేవినేని ఉమ. రాష్ట్రానికి చేసిన సేవ అభివృద్ధిని చూసి టీడీపీని గెలిపించబోతున్నారన్నారు. భారీ మెజార్టీతో మరోసారి తమ ప్రభుత్వమే వస్తుందని దేవినేని ధీమా వ్యక్తం చేశారు. 34,000 ఎకరాలు పైగా అమరావతిలో రైతులిచ్చి రాజధాని నిర్మాణాన్ని సాకారం చేశారు. 50,000 కోట్లు అక్కడ పనులు జరుగుతూ ఉంటే ఇటుకి పెట్టలేదన్న జగన్మోహన్ రెడ్డికి ప్రజలు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పారు. పోలవరం ప్రాజెక్టు 70% ఇవాళ నిర్మాణం జరుగుతూ ఉంటే పోలవరం పునాది లేగలేదని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రశాంత్ కిషోర్ టీంలో పనిచేసే సిబ్బందే తెలుగుదేశం పార్టీ అధికారంలో రాబోతుందని కూడా వాళ్ళ ట్విట్టర్లో మరి ఇవాళ పబ్లిక్ ఫేస్ మీడియాలో సోషల్ మీడియాలో మనం చూసాం. ఓటర్ మహాశయులు ప్రజలందరూ కూడా వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ దేశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రెచ్చగొట్టి గ్రామాల్లో గొడవలు ఇంకా పెంచాలని, లేకపోతే బూతుల దగ్గర కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇవాళ ఈ కుట్రల కుతంత్రాలని కూడా గత 2-3 రోజులుగా చేస్తా